హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్స్ అయిన సినిమాల్ని మన స్టార్ హీరోస్ చేస్తే ఎలా ఉంటుంది? క్రేజీగా ఉంటుంది. సో ఆ సినిమాలు ఏంటో, అవి మన స్టార్ హీరోస్ ఎవరు చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్దాం. అర్జున్ రెడ్డిని ఇనిషియల్ గా అల్లు అర్జున్ తోనే తీద్దాం అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ, కానీ అల్లు అర్జున్ తో అయితే ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు. బట్ జస్ట్ ఇమాజిన్, అర్జున్ రెడ్డిని అల్లు అర్జున్ చేస్తే ఎలా ఉండేది? చాలా క్రేజీగా ఉండేది ఆ సినిమా. ఒక కొత్త అల్లు అర్జున్ అయితే మనం తప్పకుండా చూసేవాళ్ళం. అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ కి బాగా సూట్ అయ్యేది. నా పేరు సూర్య నా ఆయిల్ ఇండియా సినిమాలో చేసిన అది కాలేజ్ బ్యాక్డ్రాప్ కాదు. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో అలాంటి క్యారెక్టరైజేషన్ పడితే చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్. నాకేమనిపిస్తుందంటే అల్లు అర్జున్ తన కెరియర్ లో ఈ జానరీలో ఒక్క ఫిలిం అయినా చెయ్యాలనిపిస్తుంది. సో అల్లు అర్జున్ ని ఒక్కసారి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఊహించుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ జాతిరత్నాల్లో నవీన్ పాల్శెట్టి చేసిన క్యారెక్టర్ ని తారక్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదుర్స్ లో తారక్ కామెడీ టైమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్ చాలా హిలీరియస్ గా ఉంటాయి. అదుర్స్ లాంటి మంచి కామెడీ సినిమా అదుర్స్ తర్వాత మళ్ళీ పడలేదు తారక్ కి. ఇలాంటి క్యారెక్టర్ తారక్ కి పడితే మాత్రం ఫుల్ హిలీరియస్ గా ఉంటుంది కంప్లీట్ మూవీ అంతా. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండవు అనుకోండి, బట్ కామెడీ పరంగా మాత్రమే చెప్తున్నా. నెక్స్ట్ డీజే టిల్లు. ఈ సినిమాని మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటుంది? డీజే టిల్లు కామెడీ టైమింగ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అనేది మహేష్ బాబుకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఏఐ ఇమేజెస్ కూడా వచ్చాయి. మహేష్ కున్న కామెడీ టైమింగ్ కి ఇలాంటి సినిమా ఒకటి పడితే మాత్రం మనం కొత్త మహేష్ని చూసేవాళ్ళం. ఒకవేళ నిజంగానే మహేష్తో ఈ సినిమా తీస్తే మహేష్కి అండ్ రాధిక మధ్య వచ్చే సీన్లు అయితే క్రేజీగా ఉండేవి. డీజే టిల్లు క్యారెక్టర్ని ఏదైనా యాక్టర్స్తో రీప్లేస్ చేయాలంటే మాత్రం దానికి పర్ఫెక్ట్ యాప్ట్ మహేష్ బాబే. ఇక ఫైనల్గా హనుమాన్ మూవీని తారక్తో తీస్తే కూడా చాలా బాగుండేది అనిపించింది. మనకి పౌరాణికం అంటే గుర్తుకొచ్చే ఫస్ట్ యాక్టర్ తారక్ అన్న. అందుకే తారక్ అన్నతో ఈ సినిమా ప్లాన్ చేస్తే చాలా బాగుండేది అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ని తారక్ అన్న లైఫ్లో ఒక్కసారి ట్రై చేయాలి. అండ్ ఆల్సో ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్. దీన్ని ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. హనుమాన్ క్లైమాక్స్ లో వచ్చే లాస్ట్ 10 minutes సీన్ ఏదైతే ఉందో అది తారక్ అన్నతో పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. స్క్రీన్లు తగలబడిపోయేవి. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. సో ఈ చిన్న సినిమాల్ని మన స్టార్ హీరోస్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఏమైనా క్రేజీ థాట్స్ ఏమైనా మీకుంటే కామెంట్స్ లో చెప్పండి. పార్ట్ 2 ప్లాన్ చేద్దాం. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.